క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో మీకు శుభావందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ గడియను బట్టి, ఈ దినాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవుని యందు నేను ఎంతో సంతోషిస్తూ ఆయన నామ ఘనత కొరకై జీవించాలని ఆశ కలిగిన వాడినిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి 66 పుస్తకాలలో మొదటి పుస్తకం అయినటువంటి ఆదికాండం యొక్క ఆధ్యాత్మిక ధ్యానాలను మరి తెలియజెప్పాలని, బైబిల్ గ్రంథంలో ఉండే మర్మాలను నేను కూడా తెలుసుకొని ఇతరులు కూడా తెలుసుకోవాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ఏ ఒక్కరూ దేవుని రాజ్యమును పోగొట్టుకోకూడదని, ఏ ఒక్కరూ నరకాగ్ని పాలు కాకూడదని దేవుని ఉద్దేశాన్ని బట్టి నేను ఒక్కడనే రక్షింపబుట నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి రక్షింపబడి పాపక్షమాపణ పొంది ఆయన మన కొరకు సంపాదించినటువంటి యొక్క పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యమును సంపాదించుకున్నట్లు ఈ బైబిల్ గ్రంథంలో తన స్వరూపమందు మనిషిని నరుని సృష్టించి మరి ఆనందించాలని, మనుషుల ద్వారా మహిమ పొందాలని దేవుడు ఎంతగా ఆశించి ఇది నా మనుషులను ఆయన సృష్టించాడని మనము మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాలను కూడా ఈరోజు ధ్యానించాలని, మరి వాటిని విశదీకరించాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. దేవుని స్వరూపంలో ఆదాము సృష్టింపబడి విధేయతలో విఫలమై మొదటి మనిషి జీవితంలోని ఆత్మీయ వరాలను పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తాం. మనిషి దేవుని సృష్టి అని గుర్తించాలి. మొట్టమొదట మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలని దేవుని యొక్క ఉద్దేశం. అరీతిగా దేవుని ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపాలనేది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి శోధనలో జాగ్రత్తగా ఉండాలని, మరి ఆయన సన్నిధిలో పాపానికి మరి చోటు ఇవ్వకుండా మరి బాధ్యతగా వహించాలని, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నరుల మధ్య మరి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలని, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ఆదికాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు, 2 వ్యక్తులను మనం చూస్తాం. వారి ఇరువురు ఎవరనగా ఆదాముకు మరి దేవుడిచ్చినటువంటి స్వాస్యము కయ్యను, హేబేలు. ఈ కయ్యను, హేబేలు యొక్క సంఘటన ద్వారా నేటి మనిషి జీవితానికి మరి ఏమి నేర్చుకోవాలో మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము మరి ధ్యానిస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి వారి యొక్క వారి ఆరాధనకు మరి దేవుని యొక్క అంగీకారము, మరి వారి ఆరాధనలో మరి ప్రత్యామ్నాయము మరి ఏమి ఏర్పడిందంటే అసూయ వచ్చింది, కోపం వచ్చింది, హృదయ పరిశుద్ధత లేకుండా, సహోదర ప్రేమ లేకుండా, ప్రేమాపత లేకుండా పాపాన్ని నియంత్రించేటువంటి బాధ్యత దేవుని కృప పొందుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ క్రోడీకరించబడింది. ప్రియ దేవుని బిడ్డారా, మీ యొక్క హృదయాన్ని కాపాడుకో కయ్యని జీవితం ఇచ్చేటువంటి హెచ్చరిక. మన హృదయాన్ని కాపాడుకునేటువంటి హెచ్చరిక ఏంటంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి. కయ్యని జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఇది 4వ అధ్యాయము మరి 7వ వచనం మనము మొదటి ప్రాముఖ్య వాక్యంగా చదువుకుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఎలుదువని. చిన్న ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల నా ప్రియపూర్వక తండ్రి, మీ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభా, ఈ సమయంలో నా తండ్రి ప్రభా, యొక్క ఆదికాండం యొక్క ఆధ్యాత్మిక ధ్యానాలను ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి పరిశీలనగా
నేర్చుకొనిచుండగా నా తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి అయ్యా నీవే మాతో మీరు మాట్లాడి అవును తండ్రి ప్రతి వారికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు పంచిపెట్టమని మరి కయ్యను హేబెలు యొక్క జీవితంను అవును తండ్రి ప్రభా 4వ అధ్యాయంలో మీరు చూపిస్తున్నారు ప్రభా వారి వల్ల మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు నేర్పించమని మరి నాయన నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను అమలు చేస్తూ నా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నటువంటి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట మరి పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అని. ఇక్కడ దాగినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాపము ద్వారమున పొంచి ఉన్నది, దాని కోరిక నీ మీద ఉంటుంది, నీవు దాన్ని ఏలుదు అని అంటున్నాడు. ఈ ఒక్క వచనము నేటి ప్రతి మనిషికి చాలా అవసరం పిల్లలు. మొట్టమొదటిగా దేవుడు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవునికి కానుక కంటే హృదయం ముఖ్యం. వీరిరువురు అన్నదమ్ములే, కయ్యను హేబెలు ఇద్దరు అన్నదమ్ములే, కానీ ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి కోపం. దేవుని బిడ్డరా, ఈ వీరిద్దరి మధ్యలో దేవునికి కానుక ఇవ్వాలని ఆశ కలిగి మొదటి పంట అయినటువంటి మరి ఏదైతే ఉందో అది హేబెలు కయ్యను ఇవ్వడానికి దేవుని సన్నిధికి వచ్చారు. ఇక్కడ దేవునికి కానుక కంటే హృదయం ముఖ్యమని దేవుడు అంటున్నాడు. మరి ఆ కయ్యను హేబెలు ఇద్దరు దేవునికి అర్పణలు తెచ్చారు ప్రియులారా, మరి తెచ్చారు. 4వ అధ్యాయం 3వ వచనము మరి 5వ వచనం వరకు చదివినప్పుడు మనకి దీని అర్థం ఏంటో తెలిసిపోతుంది. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు, మరి కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు. హేబెలు విశ్వాసంతో మంచి అర్పణను తెచ్చాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఆలోచిస్తారా? దేవునికి అర్పణ ఏ రీతిగా ఉన్నది మన జీవితంలో? ఏం అర్పణ అడుగుతున్నాడంటే కానుకలు కాదు, నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు. నా హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయం ఇమ్మంటున్నాడు. నీవు అర్పించేటువంటి స్థుతులు, నీవు అర్పించేటువంటి ఆరాధన, నువ్వు అర్పించేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఏదైతే స్తుతి అర్పణ ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. హేబెలు విశ్వాసంతో మంచి అర్పణ తెచ్చాడు, విశ్వాసం తెచ్చాడు. కయ్యను అర్పణ దేవుడికి అంగీకరించలేదు. ఎంత చక్కని మాట. అక్కడ వారిద్దరి మధ్యలో తేడాలు, వారి మధ్యలో కోపము, అసూయ. ఈ మాటను మరి నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకుందాం ప్రియులారా. అక్కడ మరి ఏమని ఉంటుందంటే విశ్వాసము వలన హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించిందనే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మరి 4వ వచనం చూసినప్పుడు ప్రియులారా అక్కడ చక్కని మాట ఉంటుంది. ఏమంటాడు? విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు తన అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. ఈరోజు అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ యొక్క హేబెలు మరి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. హేబెలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. మరి ఇప్పటికీ నూతన నిబంధనలో హేబెలు గురించి వ్రాయబడిందంటే ప్రియ దేవుని బిడ్డరా, దేవుని విశ్వాసము ఎంత పటిష్టంగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉన్నదో మనము ఆ యొక్క గ్రంథంలో చూడగలుగుతాం. మరి హేబెలుకున్నటువంటి ఆ విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కయ్యను కోపం వచ్చింది, కయ్యను మరి కోపమే కాకుండా మరి అసూయ కలిగింది. ఈ దినాన మందిరాలలో ఎంత కానుకిస్తున్నామో, ఎంతసేపు పాట పాడుతున్నామో, ఎంత పెద్ద ప్రసంగం చేస్తున్నామో కంటే మన హృదయము దేవుని ముందు ఎలా ఉందో ముఖ్యమైన విషయమని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇచ్చే కానుక దేవుడు మరి అంగీకరిస్తున్నాడు.
మనము పాడే పాట దేవుడు అంగీకరిస్తున్నాడా? మనము పెద్ద ప్రసంగం చిన్న ప్రసంగం చేసిన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఇది కాదు ప్రాముఖ్యం. దేవునికి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మరి హృదయము దేవుడు కోరుకుంటున్నాడు. అది ప్రాముఖ్యం. భక్తుడైన సొలొమోను, జ్ఞానైన సొలొమోను ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఏంటంటే 4వ అధ్యాయం 23వ వచనంలో, మరి 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం క్లియర్గా. ఇక్కడ ఉన్న మాట అంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. ఇక్కడ అంటున్నాడు, నీ హృదయమును భద్రముగా కాపాడుకోము. నీ హృదయం నా హృదయం ఇది నా దేవునికి ఇష్టంగా ఉన్నదా? హేబేలు యొక్క హృదయము, హేబేలు యొక్క విశ్వాసము ఉన్నతమైందని దేవుడు తాను తెచ్చినటువంటి అర్పణలను అంగీకరించాడు. ఇది నా హృదయం ఎలాగున్నదో ఆలోచించమని ప్రభు పెట్టుకుంటున్నాను. హృదయం బిడ్డరా, మన ఎడల తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయము ఎలాగున్నది? మన హృదయము దేవునికి ఇష్టంగా ఉన్నదా? దేవునికి అసహ్యంగా ఉన్నదా? మన హృదయ ఆలోచనలు వేరు ఉన్నట్లయితే దేవుడు అంగీకరించట్లేరా? మన హృదయము ఎప్పుడు ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన హృదయము లేకుండా దేవుని స్తుతించిన, దేవుని ఆరాధించిన, దేవుని స్తుతించిన నీ అర్పణలు దేవుడు అంగీకరించాడు. హేబేలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు పిల్లరా, మన జీవితాలలో మరి హేబేలుకున్నటువంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మటుకి కాదు, నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అందుకే ఇర్మీయా భక్తుడు అంటాడు, హృదయము చాలా మోసకరమైనది, వ్యాధి కలది. దాన్ని సరిచేయవారు ఎవరంటే దేవుడే సరిచేయాలి. నా హృదయాన్ని దేవుడు సరిచేసినప్పుడే మన జీవితము ఆయనకు మరి ఏ మాట అడిగినా, ఏ ప్రార్థన చేసినా, ఏ అర్పణ అర్పించినా దేవుడికి ఇష్టంగా ఉంటుంది. దేవునికి మొదట మన హృదయాన్ని అర్పించాలి. నీ కానుకలు కాదు, నీ ప్రథమ ఫలము కాదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తావో అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ప్రతి బిడ్డరాది మొదటి దేవునికి కానుక కంటే నా హృదయము ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించమని కోరుతున్నాను. ఇక రెండో విషయం ప్రియులారా, మరి మనిషిలో ఏముంటుందంటే లోపల అసూయ ఉంటుంది. అసూయ వలన ఏమొస్తుందని అంటే మరి నాశనం చేస్తుంది. అది నిన్నే కాకుండా నీ ఎదుటి వారిని, నీ ఇంటి వారిని కూడా అది నాశనం చేస్తుంది. 4వ అధ్యాయము మరి ఆదికాండంలో 4-5 వచనాలు చదివినప్పుడు ప్రియులారా, అక్కడ రాయబడిన మాటను మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలోనే ప్రియులారా, 4వ అధ్యాయం 5-6 వచనం చూసినప్పుడు, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ ఏముంది? అసూయ ఏర్పడింది మనిషిలో. అందుకే నాశనానికి ఓడగట్టాడు. కయ్యూనుకి ఎప్పుడైతే మరి అసూయ పుట్టిందో ఆయన తమ్ముని మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చి మిక్కిలి కోపడి ముఖం చిన్నపుచ్చుకున్నాడట. చూడండి ప్రియులారా, కయ్యూను బహుగా కోపించెను, అతని ముఖము చిన్నబోయెను. కారణం దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించడమే. ఇది మరి మన జీవితంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా ప్రార్థన, నా స్తుతి ఆరాధన, నా యొక్క మరి అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? ఇతరులు కోపాడుకోకుండా నా జీవితాన్ని దేవుని సన్నిధిలో మరి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? మనిషిలో నేటి పరిస్థితి ఎలా ఉందంటే పిల్లరా, ఆశీర్వాదం చూసి ఓర్వలేరు, అసూయ. ఉద్యోగం చూసి ఓర్వలేరు, అసూయ. అట్లా కాకుండా ఇల్లుని చూసి ఓర్వలేరు ప్రియులారా, అసూయ. నీవు ఆశీర్వదించబడుట దేవునికి ఇష్టమైనప్పుడు మరి ఇతరులకు అది ఇష్టంగా ఉండదు, అసూయ ఏర్పడుతుంది. ఆశీర్వాదం చూసినా అసూయని, ఉద్యోగం చూసినా అసూయని, పరిచర్య చూసినా, ఇల్లు చూసినా అసూయని, మరి పిల్లలను విజయాలు చూసి ఓర్వలేరు కొద్దిమంది.
వారైతే వారి ఇంటి వారు బాగున్నారు, మా ఇంటి పిల్లలు ఎందుకు ఇట్లా అయిపోయారు అని మన హృదయంలో అసూయ రావచ్చు ప్రియులారా. అది ఉండకూడదని దేవుడు ఈ దినాన కోరుకుంటున్నాడు. మనిషి లోపల ఉండే అసూయ నాశనం చేస్తుందంటుంది. ప్రియదేవుని బిడ్డరా, అతనికి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదు, ఇదే ఈ అనుమానమే, ఈ యొక్క అసూయతో కలిగినటువంటి మాటలే మన జీవితాలని నాశనం చేస్తాయి. పిల్లలు ఆలోచిస్తారా? దేవుడు నిన్ను నన్ను శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. అటువంటి హృదయం ఎప్పుడైతే నేను కలిగి ఉంటామో దేవుని నీవు ఏమర్పించినది అది అంగీకరింపబడుతుంది. అతనికి ఎందుకు వచ్చిందంటే నాకెందుకు రాలేదనే ఆలోచనలో ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచింపలేనటువంటి మనుషుల మధ్య మనము జీవిస్తున్నాం. అందుకే గలితీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 5:26 వచనంలో, ప్రియులారా ఒకరినొకరు రెచ్చగొట్టక, ఒకరినొకరు అసూయపడక అని రాయబడి ఉంటుంది. ఏదైనా ఒకరినొకరు రెచ్చగొట్టడమే, ఒకరినొకరు మరి అసూయపడమే. నేటి దినాన జీవితాలు ఈ రీతిగా పతనమైపోతున్నాయి. పిల్లలు వారు బాగున్నారు, వారు ఆశీర్వదింపబడారు, వారి పరిచర్య బాగుంది, వారి యొక్క ఇల్లు బాగుంది, వారి యొక్క పిల్లలు బాగున్నారు. మా పిల్లలు ఎందుకు ఇలా అయ్యారు, మాకెందుకు ఉద్యోగాలు, మాకెందుకు ఇల్లు లేదు. ఇటువంటి ఈ అసూయ వారిని మరి పాతాళలోకానికి మరి లాక్కొని పోతున్న విషయాన్ని ఆలోచింపలేనటువంటి పరిస్థితిలో నేటి దినాన ప్రజలు ఉంటున్నారు. అందుకే మరి ఎలా ఉంటారని అంటాడు గలితీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు, మీరు ఒకరినొకరు రెచ్చగొట్టకండి, ఒకరినొకరు కించపరచుకోకండి, ఒకరి మీద ఒకరు కోపం ఉంచకండి. మరి అసూయ ఉన్న వారికంతా ఏముంటుందంటే నాశనం వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి అసూయపడకుండా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ప్రియులారా, ఇతరుల మీద ఎప్పుడు ఏడవకూడదు. వారి స్తోమత కొలది, వారికి సామర్థ్యం కొలది దేవుడు అందరికీ ధారాళంగా ఇస్తానని సెలవిచ్చింది. దేవుడు అనవసరంగా హృదయంలో చెడు ఆలోచనలు అసూయలు పెట్టుకొని నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను నువ్వు ఇదైనా పోగొట్టుకుంటున్నావు. అందుకే మనకు అసూయ ఉండకూడదని సెలవిస్తున్నాడు దేవుడు. ఇక మూడో విషయం గమనించినప్పుడు ఈ 4వ అధ్యాయంలో, కోపం చిన్నదిగా కనిపించిన అది పెద్ద పాపానికి దారి తీయవచ్చు. పిల్లరా, కోపం చిన్నదిగా కనిపిస్తుంది, చిన్నది కదా అని కోప్పడింది, అది రాను ఏమవుతుందంటే పెద్ద పాపానికి దారి తీస్తుంది. దేవుడు కయ్యను ముందుగానే హెచ్చరించాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, పిల్లరా నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, నువ్వు మంచి క్రియలు చేస్తే నీకు విలువ ఉండదా, తలెత్తుకొని తిరుగుతావు కదా. ఎప్పుడైతే నీలో అసూయ ఉందో, నీ సత్క్రియలు చేయనేడలా వాకిట పాపం పంచి ఉండండి. అడు పాపం ద్వారం పంచి ఉందని అన్నాడు. ఎప్పుడైతే నీ నాలో సత్క్రియలు లేకపోతే పాపం మనల్ని వెంటాడి పాపపు కూపంలోనికి తీసుకెళ్తుంది. పిల్ల, ఇది ఎంత గొప్ప హెచ్చరిక చూడండి. పాపము ద్వారమున పొంచి ఉన్నదనే మాట. ఇది నాన్న పాపం తలుపు బయట నిలబడి ఉంది. పిల్లరా, ప్రతివారి తలుపు బయట నిలబడి ఉంది పాపము. ఆ పాపాన్ని నువ్వు మరి దాన్ని ఆహ్వానిస్తే నీ హృదయాన్ని చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది. తలుపు తెరవాలా మూసేయాలనేది మన నిర్ణయమే. ఎప్పుడైతే మన హృదయము పాపమునకు తలుపు తెరుస్తామో అది లోపలికి వచ్చేసి మన హృదయాన్ని పాడు చేసేది కాకుండా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కూడా అది పాడు చేస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకండి ప్రియులరా. కోపం వస్తుంది, వెంటనే మాట్లాడదు. కోపంలో నిర్ణయం తీసుకోకండి. ఆ నిర్ణయం ఏమవుతుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. కోపంలో సందేహాలు పంపకండి, కోపంతో సందేశాలు ఇవ్వకండి ప్రియులరా. ఎప్పుడే కానీ అది నాశనానికి దారితీస్తుంది, పాపంలోనికి నెట్టుతుంది. కోపంలో సంబంధాలను తెంచుకోకండి. కోపాలతో ఏమైతాయంటే దినాన కుటుంబాలుగా విడిపోతున్నాయి. కారణం అందుకే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు కోపపడుడు కానీ పాపం చేయకూడదు అన్నాడు. కోపపడచ్చు, కోపం వస్తుంది. ఇంట్లో మరి యజమానికి వ్యతిరేకంగా చేసే పని ఏదైనప్పటికీ కోపం వస్తుంది. ఆ కోపం వలన ఏమవుతుందంటే మరి ఆ కుటుంబంలో సంబంధాలు తెగిపోతాయి. ఈ దినాన తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు మాటింటున్నారా? వినకపోతే వ్యతిరేకమైనటువంటి కోపాలకు తాపాలకు లోనైపోయి కుటుంబాలుగా ఈ దినాన మరి మరణ కూపంలోకి వెళ్తున్నాయి పిల్లలు. చూస్తూ ఉన్నాం. నిర్దినాన న్యూస్ చూస్తుంటే పిల్లరా ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకే మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి 3వ అధ్యాయంలో, మీరు అంత్యకాల దినములలో ఉంటున్నారు, అపాయకర దినములలో ఉంటున్నారు, మీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే క్రూరులు ఉన్నారు, మరి స్వార్థప్రియులు ఉన్నారు. అక్కడ గలతీ పత్రికలో మరి తిమోతి పత్రికలు 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ 19 క్యారెక్టర్ కలిగిన వ్యక్తులను మనం చూస్తాం. ఇదేనా అటువంటి వారు చాలామంది ఉన్నారు పిల్లలు. కాబట్టి ఎఫెసీ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం ఇది నా దేవుడు మనతో మాట్లాడుతాడు, మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపము మన హృదయంలోనికి రావద్దు, మన తలంపులోనికి రావద్దు, మన ఇంటిలోకి రావద్దు పిల్లరా. దేవుని కలిగి ఉన్నవారు కోపపడరు, పాపాన్ని జరుగురు. ఇక 4వ విషయం పిల్లరా, మరి 6-7 వచనాలు మనం చూసినప్పుడు 6-7 వచనాల్లో మరి యెహోవా కయ్యంతో నీకు కోపమేనా, ముఖం చెడపుచ్చుకొని ఉన్నావేమి అన్నాడు. మన హృదయంలోని సమస్యను దేవుడు ముందే హెచ్చరిస్తాడు పిల్లరా. ఏమన్నాడు కయ్యూన్ని హేబేలును చంపడానికి ముందు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమనంటే, యెహోవా కయ్యంతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, ఎందుకు అంత కోపము నీకు, ఎందుకు చిన్నపుచ్చుకున్నటువంటి ముఖం కలిగి ఉన్నావు అని దేవుడు ముందుగానే కయ్యను హెచ్చరిస్తున్నాడు. అంటే దేవుడు అతనికి మారడానికి అవకాశం ఇచ్చాడు. అక్కడ నువ్వు చంపడానికి ముందు ఆయన నువ్వు మారిపోతావేమని, మంచి మనిషిగా మారుతావేమని హెచ్చరించాడు. కానీ కయ్యను ఆ హెచ్చరికను పట్టించుకోలేదు ప్రియులారా. పట్టించుకోకుండా తన తమ్ముడైన హేబేలును మరి చంపేశారు. దీనివల్ల మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం మన తప్పులను చూపించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం మనం సత్క్రియలో నడవాలని హెచ్చరించినప్పుడు, ఇది నాకు కాదు వేరే వారికి అని నేను అనుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు ఈ దినాన్ని ఎరగాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క సంగతులను, దేవుడు ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుకోగలుగుతాను. మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా చూసినప్పుడు అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు పిల్లరా, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుని వాక్యము మనల్ని ఈ రీతిగా హెచ్చరిస్తున్నది. దేవుని వాక్యం హృదయంలోని ఆలోచనలు, ఉద్దేశాలను వెల్లడిస్తుంది. నువ్వు ఇలాగున్నావు, నీవు ఈ రీతిగా ఆలోచిస్తున్నావు, నీ తలంపులు ఇలాగున్నాయి. అందుకే దేవుడు అన్నాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అని అన్నాడు. దేవుని తలంపులకు ఎప్పుడైతే మనం విధేయతను చూపుతామో అప్పుడే మనకు మన హృదయంలో ఉన్నటువంటి ఏ కల్మషమును కూడా పోగొట్టి నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి
దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది, జీవము గలది ప్రియులారా. దేవుని వాక్యం నుంచులుగా ఎటువంటి కట్మం కట్టినో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతూ ఉంటుంది. నేను ఆ హృదయంలో కోపము, అసూయ, వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే ఇది నాన్న వాటిని తీసేయమని అంటున్నాడు. ఇక 5వ విషయం ప్రియులారా, దేవుడు అడుగుతుంటే 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు అడుగుతున్నాడు ఏమని? కాబట్టి దేవుని కాబట్టి ఇక్కడ 4వ ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా చూసినప్పుడు అక్కడ అడుగుతున్నాడు దేవుడు కయ్యన్ని, నీ తమ్ముడు ఎక్కడ? 4వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అని. చూడండి, ఒక తల్లి గర్భంలోంచి పుట్టిన వారే, ఒకే రక్తంలో పంచుకొని పుట్టిన వారే, వారిద్దరిలో సఖ్యత లేక అసూయ, కోపం ఏర్పడి, ద్వేషం ఏర్పడి, మరి ఏం కనపడలేదు మీ తమ్ముడు అంటే, నేనేం వాడి కాపలదాన్నా, నా సహోదరునికి కాపరి నేనా అంటున్నాడు. నేటి సమాజానికి ఇది పెద్ద ప్రశ్న ప్రియురా. కయ్యను హేబేలును చంపిన తర్వాత దేవుడు అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడ? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? కయ్యను చెప్పు అని అన్నాడు. కయ్యను అంటాడు, నేను నా తమ్ముడికి కాపరినా అని సమాధానం చెప్పాడు. ఎంత నిర్లక్ష్యం చూడండి దేవుని మాటని. ఈ మాట నేటి సమాజంలో కూడా వినిపిస్తుంది. అది నా సమస్య కాదు, కానీ క్రీస్తు మనకు ఒకరినొకరు ప్రేమించుడు అని నేర్పాడు. యోహాను సువార్త 13:34 ఒక చక్కని వాక్యం ఉంటుంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు ద్వేషము, అసూయ, పగా, ప్రతీకారాలు ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము వింటున్నాం. మన కుటుంబం, సంఘం, పొరుగువారు, అవసరంలో ఉన్నవారు, వారి పట్ల మనకు ఉన్న బాధ్యత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలు. కాబట్టి మన జీవితంలో దేవుని ఎదుట ఏమాత్రం మనము అబద్ధం ఆడకూడదని సత్యమనే పలకాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇక 6వ విషయము, కయ్యను పాపము దాచిపెట్టలేము. పిల్లరా, కయ్యను చూసినప్పుడు కయ్యను తన తమ్ముడిని చంపాడు, కానీ దేవుని దాన్ని దాచలేకపోయాడు. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు పిల్లరా, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు. చాలామంది అనుకుంటారు, నాకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నేను హతమార్చినాలే, నాకేమీ భయం లేదు అనుకుంటారు. దేవుడు ప్రతి వారి యొక్క స్వరమును వింటున్నాడు. నీ తమ్ముని రక్తము భూమిలో ఉండి నాకు మొరపెడుతుంది అన్నాడు. మనం చేసేటువంటి హేయ క్రియలు మనస్సుల యుద్ధ దాచవచ్చు, కుటుంబానికి దాచవచ్చు, సంఘానికి దాచవచ్చు. పిల్లరా, దేవునికి మాత్రం ఏది దాచలేమనే సత్యాన్ని ఎరగనటువంటి మూర్ఖ తరపు జీవితాల మధ్య మనము జీవిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో పాపము పట్టుకొని మనల్ని పట్టిస్తుంది. ఏది దాచలేము. ఒకవేళ మనుషుల మధ్య దాచవచ్చునేమో, కుటుంబం మధ్య దాచవచ్చునేమో, కానీ సంఘానికి దాచవచ్చును, దేవునికి మాత్రం దాచలేము. దేవుడు ప్రతి వారిని చూస్తున్నాడు. అందుకే సంఖ్యాకాండంలో ఒక చక్కని మాట ఉంటుంది, 32వ వచనంలో, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, అది విడిచిపెట్టు. ప్రతివాడిని అది పట్టుకొని అప్పగిస్తుంది. దానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, పాపము నిలవలేదు పరిశుద్ధత ఎదుట.
అందుకే రహస్య పాపంతో జీవించకుండా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు నీవు నేను వచ్చినప్పుడు ఆయన నీ పాపమును నా పాపమును ఆయన క్షమించి తన యొక్క మరి ప్రణాళికలో నీవేమై ఉన్నావో నేనేమై ఉన్నానో ఆయన సన్నిధిలో కనబడుతుంది లేదా చూస్తారు. తప్పు చేసినా కూడా దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతుంది. ఒప్పుకోవాలి. కయ్యను తీర్పును ఎదుర్కొన్నాడు పిల్లరా. అయినప్పటికీ దేవుడు అతనికి ఒక గుర్తు పెట్టి ఇతరుల చేతిలో చంపబడకుండా కాపాడాడు. దేశతిమ్మరయ్యాడు. ఆలోచిస్తారా? పాపం చేసిన వాడు దేశతిమ్మరైపోయాడు. ఆయన దేవుడు చంపలేదు, కానీ దేశతిమ్మరయ్యాడు. కయ్యను తీర్పుని ఎదుర్కొన్నాడు పిల్లరా. ఇది నా జీవితంలో అటువంటి అనుభవం ఉన్నట్లయితే తీర్పు ఉంది, ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే 4వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యను చంపినడెలా వానికి ప్రతిదండన 7 కలుగునాను. మరి ఎవడైనా కయ్యను కనుగొని అతని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. గుర్తేశాడు, సింబల్. ఎవడు చంపకూడదు అన్నారు, కానీ దేవుడు శిక్షిస్తాడన్న సంగతిని నీవు నేను ఎరగాలి. దేవుని చేతిలో ఎవరు తప్పించుకోలేరు పిల్లలు. ఇది మనకు ఒక సత్యం నేర్పుతుంది. ఏంటంటే దేవుడు పాపాన్ని సమర్థించడు, కానీ పాపికి కృప చూపగలుగుతాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తాడు ఒక చక్కని మాట. అక్కడ చూసుకుందాం పిల్లల. మొదటి పత్రిక, యోహాను సువార్త 1వ పత్రిక 9వ వచనం చూసినప్పుడు పిల్లల, మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవాలి, పాపను విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, కన్నీరు విడిచాలి. అప్పుడే నీ పాపం నా పాపము ఏమవుతుంది? క్షమించబడుతుంది. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపమును క్షమిస్తాడు. ఆయన కయ్యను క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. అందుకే ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకు నేర్పే పాఠాలు ఏమంటే ప్రియులారా, మరి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి ముందుగా హృదయాన్ని అర్పించాలి. ఒకటి, దేవునికి మొట్టమొదటిగా నా హృదయాన్ని అర్పించాలి. రెండవది, అసూయను హృదయంలో నుంచి పెంచకూడదు పిల్లరా, దాన్ని విడగొట్టుకోవాలి, దాన్ని వదిలిపెట్టాలి. అసూయను మన హృదయంలోనికి తీసుకురాకూడదు. ఇక మూడవది పిల్లరా, కోపాన్ని నియంత్రించుకోవాలి, నీ కోపాన్ని పెంచుకోకూడదు పిల్లరా. మరి 4వ విషయము, దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు వెంటనే మారాలి. మారకుండా అదే పాపంలో ఉంటే నేను నాశనం అయిపోతాను పిల్లరా. మరి 5వది విషయం ఏంటంటే, ఇతరుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదు. దేవుని యొక్క ప్రణాళికను, ఉద్దేశమును, ఆజ్ఞను మనం పాటించాలి. నిన్న వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే వాడు నశించిపోకుండా దేవుని రాజ్యానికి వారసత్వానికి పొందడానికి నేను పాటుపడాలి. మరి రహస్య పాపంతో జీవించకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ఎప్పుడైతే నేను అడుగుతామో, దేవుడు మన పాపములన్నీ క్షమించి మనల్ని పవిత్రులుగా చేసి తన పరిశుద్ధతలో జీవింపు చేయడానికి ఆయన సమర్థుడు, నమ్మకమైన దేవుడు. ఇక 7వ విషయం ఏంటంటే, పాపంలో పడిపోయిన పశ్చాత్తాపంతో దేవుని కృపను ఆశ్రయించాలి. అప్పుడు దేవుని కృప నిన్ను నన్ను తన యొక్క అత్యున్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు సాయం చేస్తాడు. మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు కయ్యను గురించి మాత్రమే చెప్పడం లేదా, నా హృదయంలో కయ్యను లాంటి అసూయ ఉందా? ఇది నా హృదయంలో ప్రశ్న రావాలి. నా హృదయంలో కయ్యను లాంటి అసూయ ఉందా? నా జీవితంలో నియంత్రించలేని కోపం ఉందా? ఇతరుల బాధను చూసి అది నా సమస్య కాదని అంటున్నావా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలని దేవుని వాక్యం 4వ అధ్యాయం మనకు బోధిస్తున్నది. దేవుడు కయ్యను ముందే హెచ్చరించినట్లే నేడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. నా హృదయంలో కయ్యను లాంటి అసూయ ఉందేమో తీసేసుకుందాం. నా హృదయంలో జీవితంలో ఏ కోపం ఉందా నియంత్రించుకుందాం. నా జీవితంలో ఇతరుల బాధను చూసి అది నా సమస్య కాదులే అంటున్నామేమో. చేతనైతే మన శక్తి వంచం లేకుండా మనం సాయం చేసేవారుగా ఉండాలి. దేవుడు కయ్యను ముందే హెచ్చరించినట్లే నేడు నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాపం ద్వారమును పంచినది పిల్లరా, నీవు దాన్ని ఏలుదు అంటున్నాడు. 4వ 7వ వచనం. ఇది ఈ దినాన మనం నేర్చుకునే పాఠం పిల్లరా.
కాబట్టి కయ్యను తన హృదయంలో అసూయను పెంచి పాపానికి తలుపు తెరిచాడు. మనం మాత్రం దేవుని వాక్యంతో హృదయాన్ని కాపాడుకొని ప్రేమతో జీవించి పాపాన్ని చేయించి క్రీస్తును అనుసరించుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రభా ఇంతవరకు మాతో ముచ్చటించిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. కయ్యనులో ఉన్నటువంటి నా తండ్రి మరి ఇలాంటి అసూయ ఉండకూడదని, మా జీవితంలో కోపం ఉండకూడదని నిర్ధారించుకోవాలని ప్రభా, మీరు నాయన ఇతరుల బాధను చూసి అది నా సమస్య కాదని అనుకోకూడదని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నట్లయితే ఈ దినాన అయ్యా వాటి నుండి మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తంలోనే ప్రభా కడిగి పవిత్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కొరకు జీవించడానికి ప్రభా ఇతరుల ఎడల మేము ప్రేమ కలిగి వారి ఎడల నా ఏ మాత్రము కోపగించుకోక అసూయపడక మరి నా తండ్రి ప్రతి వాడిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేటట్టు అనుభవానికి అందరికి తీసుకురమని మరి ప్రభా మీరు వినిపించిన ప్రతి మాటను ఆయన ప్రతి హృదయాన్ని తాకి ప్రభా ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వారికి అందరికీ విడుదల దయచేసి ప్రభా నీవే మహిమ పొందమని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ సకల పరిశుద్ధులతోనూ వాక్యమైన వారితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రేమ వందనాలు.